ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అధికారులు తెలిపారు. ఇక మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సో ఇదే అంశానికి తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి ప్రశాంత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రశాంత్, మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలకైతే మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఏం జరుగుంది, ఎలా వర్షాలు కురవనున్నాయి ఏంటి, ఎన్ని రోజుల పాటు కురవనున్నాయి ఏంటి? ఎస్ఓని తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ మరికొద్దిసేపట్లోనే వర్షం పడే విధంగా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ యొక్క భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలను అటు రైతులను అప్రమత్తం చేయాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు 2 రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. మొన్న తెలంగాణలో ముఖ్యంగా మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటైతే ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 జిల్లాలు అయితే తీవ్రంగా నష్టపోయాయి. అటు ప్రధాన పంటలైనటువంటి పత్తి, వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఆరుగాలం కష్టపడిన రైతులు కండ్ల ముందే పంట నష్టాన్ని కూడా చూసిన పరిస్థితి. 30 నుంచి 34 సెంటీమీటర్ల భారీ వర్షం కూడా వరంగల్లో నమోదైన పరిస్థితి. అయితే మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో అయితే ఇటు వరంగల్ తో సహా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్ చేయాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అటు అధికారులకు ఇటు వ్యవసాయ పనుల నిమిత్తం ఉండేటువంటి రైతులకు సంబంధించుకోవచ్చు, మార్కెట్లలో ధాన్యం కొనుగోలు పైన అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులకు సూచనలు చేశారు. మరోవైపు వరంగల్లో ముఖ్యంగా మరోసారి భారీ వర్షం నమోదైతే గనక ఆ భారీ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా అప్రమత్తతో ఉండాలని మొన్న సీఎం రేవంత్ రెడ్డి చివాట్లు పెట్టిన నేపథ్యంలో ఇప్పటికైనా ఈ భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందస్తు సహాయక చర్యలు చేయాలని అయితే స్థానిక ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సోని మొత్తానికైతే వరంగల్లో ఆ భారీ వర్షముతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు రేపు 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇటు యానం మీదుగా ఈ తెలుగు రాష్ట్రాలకు ఈ యొక్క వర్షం ఎఫెక్ట్ అయితే తీవ్రంగా పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సోని వర్షం నేపథ్యంలోనైతే ఇటు రైతులు, మార్కెట్ శాఖ అధికారులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రాకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రాలో వర్షాలు ఎలా కురవనున్నాయి ఏంటి, దానికి సంబంధించి మనకి రాజు మరింత సమాచారం అందిస్తారు ఫోన్లలో. రాజు, రాగల 3 రోజులు అయితే వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. మరి ఎలా ఉంది పరిస్థితి అక్కడ ఏంటి? ఏదైతే మోంతా తుఫాన్ నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే బయటపడని పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో మళ్ళీ తాజాగా కూడా మళ్ళీ అల్పపీడన ప్రభావం రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటన జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఏపీ ప్రజల్లో మళ్ళీ ఆందోళన మొదలవుతుంది. దాదాపు వారం రోజుల క్రితమే మోంతా తుఫాను ప్రభావంతో కొన్ని కోట్ల ఆస్తి నష్టం అయితే సంభవించింది. పంటలు నాశనం అయ్యాయి. ఆ ప్రభావం నుంచి ఇంకా రైతులు గాని ప్రజలు గాని తేరుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అల్పపీడనం అనేసరికి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ఇది మరో వచ్చే 3 రోజుల్లో కూడా అల్పపీడనంగా మారుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. అది క్రమక్రమంగా కదులుతూ కూడా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే 3 రోజులు కూడా ఏపీలో పలు జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. వచ్చే 3 రోజుల తర్వాత భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు.